నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా పశ్చిమ డెల్టాకు 8,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ. ఆగమాలలో వైఖన సాగమం శ్రేష్టమైనది. టీటీడీ ఆగమాధ్యాపకులు ఫణికుమార్ వెల్లడి. కృష్ణా పశ్చిమ డెల్టాకు 8,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ సోమవారం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ కి 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి 26,000 ఎకరాల పంటలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. ఐతానగర్ మహిళా పాడి రైతులకు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని, ఆ విధంగా పాడి చేసుకునే వారికి పశుగ్రాసాన్ని కొనుగోలు చేసుకునే నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసిన సందర్భంగా వెంటనే అధికారులతో మాట్లాడి రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోగలమని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు శివసాంబిరెడ్డి తెలిపారు. 2023-24 సంవత్సరంలో మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, ఇప్పుడైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కొల్లిపర మండలం వల్లభాపురం జాయింట్ లైబిలిటీ మహి గ్రూప్ కి 5 లక్షల బదులు ఇంకొక 50,000 రూపాయల చొప్పున రుణ సదుపాయం కల్పించి ఆ గ్రూప్కి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆ వినతి పత్రంలో కోరినట్లు శివసాంబిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మహిళా యూత్ సంఘం నాయకురాలు వేజెండ్ల తవిత, మాన్యం శాంబాబు, మేకల అనసూయ, ఈపూరి బేబీరాణి, మేకల ధనమ్మ, గరికపూడి అరుణ, గుంటగాని సునీత, తెనాలి నిర్మల, మాన్యం పద్మ, కూచిపూడి శకుంతల, తోట సరోజిని, వేజెండ్ల వజ్రమ్మ, తెనాలి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఐతానగర్లో పరిసర ప్రాంతాల్లో కూడా వేలాది మంది పాడి రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇటు వ్యవసాయం పొలం కౌలు తీసుకుంటూ, రెండోది పాడి మీద, అంటే ఒకటి పంట దెబ్బతిన్నా పాడి అయినా కాపాడుతుంది, ఆ విధంగా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనే నమ్మకంతో వాళ్ళు చేస్తున్నారు. కరోనాలో కూడా మరి అన్ని వ్యవస్థలు కూడా మూసేసుకున్నా కానీ పాడి పంట రెండు కూడా ప్రజల్ని కాపాడిని. మరి అటువంటి పాడి రైతులకి వాళ్ళ ప్రోత్సాహకాలు లేకపోవటం వల్ల మరి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వచ్చేందుకే ఈ కార్యక్రమం పెట్టాం. ఇవాళ గేదెని కొనుగోలు చేయాలంటే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు అవుతుంది. అట్లాగే వరిగడ్డి 10,000 నుంచి 12,000 రూపాయలు ఎకరం వరిగడ్డి, దౌడు, దాణా, మిక్చరు, ఇటువంటి దీంతోపాటు వాళ్ళ పశువుల మందుల ధరలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి చిన్న సన్నకారు రైతులు కూడా పాడి మీద బ్రతికే పరిస్థితి లేకుండా పోతుంది. అందుకనే ప్రభుత్వం మరి పశువులకి కొనుగోలుకు కానీ, లేకపోతే ఈ దాణాకి, వరిగడ్డికి, పచ్చగడ్డికి, వీటన్నిటి కూడా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీ మీద ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తూ గత నెలలో ఇచ్చాం. దానికి స్పందించి యూనియన్ బ్యాంక్ వాళ్ళు మొత్తం వీళ్ళందరినీ కూడా వెరిఫికేషన్ చేయటం జరిగింది. మేము అనేది ఏంటంటే ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని మన సబ్ కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవటం జరిగింది. వారు కూడా నేను ఈ సమస్యని పరిష్కరించే బదిలీ అవ్వటం జరుగుతుంది అనేది హామీ ఇవ్వటం జరిగింది. దీంతోపాటు కృష్ణా పశ్చిమ డెల్టాలో ఈరోజు చూసేట్లయితే 8,000 క్యూసెక్కుల నీరు అవసరం. ఇవాళ చాలా మేజరు, మైనర్ కాలువలకు కూడా నీళ్లు అందని పరిస్థితి. తూములుకి నీళ్లు పారటం లేదు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయిల్ ఇంజిన్లు పెట్టుకొని చేలు తడుపుకోవాల్సిన పరిస్థితి. అందుకని కృష్ణా పశ్చిమ డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు దీన్ని 8,000
క్యూసెక్కులకి నీటి మట్టాన్ని పెంచాలని కూడా మేము విజ్ఞప్తి చేయటం జరిగింది. కౌలు రైతులమి 2 పాడి పరిశ్రమల గురించి ఇప్పుడు ఇది మేము రెండోసారి సబ్ కలెక్టర్ ఆఫీస్ గారిని కలవటానికి వచ్చామండి. మహేంద్ర దయించి ఈసారి కలెక్టర్ గారు మాతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. అందుకు మేము అతనికి అభినందనలు తెలియపరుచుకుంటున్నాము. మా కౌలు రైతులకి పాడి పరిశ్రమ కిందకి మాకు సబ్సిడీ కింద లోన్లు కావాలని గత ప్రభుత్వం నుంచి అడుగుతున్నాము. మరి ఆ ప్రభుత్వం మాకేమీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అన్న మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి మరి చంద్రబాబు గారు మాకు పాడి పరిశ్రమ కింద మాకు సబ్సిడీ కింద లోన్లు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మేము మరి పోయినసారి పెట్టుబడి పెట్టినటువంటి కౌలు రైతులకు కూడా 2 సార్లు నష్టపోయాము. 3వ సారి మళ్ళీ అదజిమ్ముకున్నాము. ఇప్పటికి మాకు 2 సార్లు నష్టపోయినా కానీ ఇంతవరకు మాకు మరి కౌలు రైతులకి మాకు ఇప్పటివరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. మరి అవి కూడా మాకు రైతు భరోసా కూడా వేయమని అధికారులను కోరుకుంటున్నామండి. మరి వ్యవసాయం చేసుకుంటా మేము పాడి పరిశ్రమ కింద బ్రతుకుతున్నాము. మరి మాకు సబ్సిడీ కింద లోన్లు ఇవ్వమని కోరుకుంటున్నామండి. మేము ఈ రోజున సబ్ కలెక్టర్ గారికి మేము తెనాలి ఐతానగర్ నుండి పాడి రైతులు పశువుల పెంపకందారులు అందరం వచ్చామండి. గత 15-20 సంవత్సరాల నుండి పాల మీద జీవనం సాగిస్తూ అట్లాగే పొలాలు చేసుకుంటూ పాడి నష్టం వచ్చినా పొలం నష్టం వచ్చినా అట్లాగే బతుకు తెరువు చేసుకుంటూ ఉన్నామండి. అయితే మేము బ్యాంకులకి విన్నవించుకుంటూ ఉన్నాము, మాకు ఏదన్నా రాయితీగా లోన్లు ఇవ్వాలని. గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు నుండి గత 2 సంవత్సరాల నుండి తిరుగుతూ ఉన్నామండి. ఇప్పటి వరకు మాకు ఏ అధికారులు కానీ ఏమీ స్పందించలేదు. కలెక్టర్ గారు ఇప్పుడు మాకు అనుకూలంగా కొద్దిగా చేసి పెడదామని మాట్లాడారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆగమాలలో వైఖానస ఆగమం శ్రేష్టమైనది. టీటీడీ ఆగమ అధ్యాపకులు ఫణికుమార్ తెనాలి ఆగమ శాస్త్రాలలో వైఖానస ఆగమ శాస్త్రం శ్రేష్టమైనదని తిరుమల తిరుపతి దేవస్థానాల శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి అధ్యాపకులు శ్రీమాన్ దివి ఫణికుమార్ అన్నారు. శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో వికనస జయంతిని పురస్కరించుకొని సోమవారం పట్టణంలో వేంచేసి ఉన్న గోవర్ధన స్వామివారి దేవస్థానంలో కొలువైన వికనసాచార్య స్వామివారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవానంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, పంచామృత స్నపన, విశేష అర్చన జరిపి బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన సభా కార్యక్రమానికి సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరు శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పండిత ఫణికుమార్ తన సుదీర్ఘ ప్రసంగంలో నైమిసారణ్యంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వికనస మహామునిగా ఉద్భవించారు. ఆయన ప్రధానమైన 9 మంది ఋషుల ద్వారా ఆగమ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించారు. తద్వారా మానవుడు భగవంతుని అనుగ్రహానికి పాత్రుడై ఉండేందుకు కొన్ని ధార్మిక ప్రక్రియలను అందించారు. మానవుడు గర్భం దాల్చినప్పటి నుండి మరణించే వరకు జరపవలసిన 18 రకాల ఆగమ ప్రక్రియలను సవివరంగా తెలిపారు. ఆలయాల నిర్మాణం, యజ్ఞయాగాదులు నిర్వహించే ప్రక్రియకు పటిష్టమైన శాస్త్రాన్ని అందించాలని తెలిపారు. వైష్ణవ వైఖానస భేదాలను వివరించారు. వైదిక మార్గం ద్వారా భగవంతుని చేరవచ్చు అనేందుకు భగవదర్చన క్రియను కూడా అందించిన మహర్షి వికనసుడని పేర్కొన్నారు. అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ వైఖానస ఆగమ శాస్త్రాన్ని వికనస మహాముని విశిష్టతను దశ దిశలా వ్యాపింపచేసేందుకు వైఖానసులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సేవా సంఘం నిర్వహిస్తున్న అనేక ధార్మిక సేవా కార్యక్రమాలను వివరించారు. సంఘ గౌరవ అధ్యక్షులు దివి లక్ష్మీ నరసింహాచార్యులు, ప్రధాన కార్యదర్శి మాధవ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘు, కోశాధికారి యోగానంద చక్రవర్తి, పండిత విఎల్ఎండి భట్టాచార్యులు, నారాయణం రంగాచార్యులు, నారాయణ వేణుగోపాల్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్విఎన్ మల్లీశ్వరి, టీటీడీ భజన మండలి కన్వీనర్ రొంపిచెర్ల కిరణ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. దివి అంజనీ కుమార్ వేదాంతం నాగమారుతి వేద పారాయణం చేశారు. ఆగమ ప్రజ్ఞ విశారద బిరుదు ప్రదానం పండిత దివి ఫణికుమార్ కు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆగమ ప్రజ్ఞ విశారద బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అగ్నిహోత్రం సనత్ కుమార్, అగ్నిహోత్రం శ్రీనివాస దీక్షితులు, రొంపిచెర్ల శేషసాయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రొంపిచెర్ల లక్ష్మీ నరసింహాచార్యులు, రాజలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అగ్నిహోత్రం నరసింహమూర్తిని అర్చక పురస్కారంతో సన్మానించారు. ఆగమ విద్యార్థులు నారాయణం, సంతోష్, వేదాంతం, కమలేష్లకు సేవా సంఘం సభ్యులు ఆగమ విద్యార్థి పురస్కారాన్ని అందించారు.
నారాయణ రంగాచార్యుల పర్యవేక్షణలో ఆచార్య స్వామివారి రథోత్సవం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తదియారాధన నిర్వహించారు. అనేక గ్రామాల నుండి వైకనస కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి దేవస్థానంలో ఈరోజు వికనసాచార్యుల వారి మహర్షి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభమైనాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం 65వ సంవత్సరంలో ఈరోజు దేవాదాయ ధర్మాదాయ దైవ శాఖ వైకానస సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా జరిగినవి. పూజా కార్యక్రమాలు, ఉదయం అభిషేక కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వైకానస సోదరులు అందరూ కూడా హాజరైనారు. మా వంశపారపర్య అర్చకులైనటువంటి BDNవల్ భట్టాచార్య గారు, రఘు గారు, లక్ష్మీనారాయణాచార్యులు గారు అవి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు కార్యక్రమాలు జరిగినాయి. వైఖానస మంత్రాలతోటి అర్చించేటువంటి భాగ్యాన్ని వైఖానసులకి కల్పించినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క అంశ అయినటువంటి శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీ వికనస మహర్షి వారికి ఈరోజు మనం వర్షవర్ధన హోమాన్ని, అదేవిధంగా వికనస జయంతి మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ వికనస జయంతి మహోత్సవంలో వైఖానస శాఖీలంతా కూడా తామరదంపలాగా చక్కగా అందరూ వచ్చి ఆ యొక్క అభివృద్ధి జరగాలని, అందరూ కూడా స్వశాఖీలుగా ఉన్నటువంటి వికనస మహర్షి యొక్క స్వశాఖీలుగా ఉన్నటువంటి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క వైఖానసాన్ని ఇనుమడింపజేస్తూ శ్రీసూత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించాలని చెప్పేసి శతదా సహస్రజ భగవంతుడికి ప్రణామాలు చేస్తూ వికనస మహర్షి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంగళం వల్లభారంభాం విఘ్నోమునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ వికనసాచార్య స్వామి వారి యొక్క 65వ వరసోత్సవ కార్యక్రమాన్ని ఈరోజున దిగ్విజయంగా పూజ చేసుకుంటున్నాము. మా పూర్వీకులైనటువంటి తమిరిశ వెంకటాచార్య గారి ద్వారా సంక్రమించిన స్థలంలో, స్వామివారి సంక్రమించిన స్థలంలో వ్యాపార సముదాయం నిర్మాణం జరిగింది. దాని నిమిత్తం మా ఈవో గారు అయినటువంటి NVN మల్లేశ్వర గారు మా TC గారి దగ్గర నుంచి ఒక చిన్న ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ కొట్లపై వచ్చేటువంటి ఆదాయం మీద ఖర్చులతో నిమిత్తం లేకుండా 45% అంటే 45% ఆదాయం ఈ తదియారాధన కార్యక్రమాన్ని ఇతరులు కూడా ఆర్డర్ కాపీ తీసుకుని వచ్చినారు. అందువల్ల ఆ కాపీ తీసుకొచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ మన యొక్క వైఖానసంతలో కూడాను పూనుకొని వైఖాన సేవా సంఘాల అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఇంతలో ముగిస్తాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా తాము పెట్టుకున్న గడువు కన్నా ముందే టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు పేరుతో తీసుకువచ్చిన పథకం అన్న క్యాంటీన్లు. ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు, రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు అన్న క్యాంటీన్లోకి అడుగు పెట్టచ్చు. ఒక పెద్ద హోటల్ అందించేంత మెనూతో అత్యంత శుభ్రతతో భోజనం వడ్డిస్తారు. నిజానికి గతంలోనే కూలీలు, కార్మికులు, డ్రైవర్లు, వీధులు షాపులు నడిపించేవారు. ఇలా ఎంతో మంది పేదల ఆకలి తీర్చింది అన్న క్యాంటీన్. జస్ట్ 5 రూపాయలకే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో పేదలు వీటిని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత 5 ఏళ్లు వీటికి బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించింది. ఉద్దేశం ఏదైనా, రాజకీయంగా ఎవరిన్ని కామెంట్లు చేసినా పట్టణాల్లోని పేద, దిగువ మధ్య తరగతి వారి ఆకలి బాధ తీర్చాయి అన్నా క్యాంటీన్లు. అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఇక అన్నా క్యాంటీన్ల మెనూ విషయానికి వస్తే సోమవారం నుండి శనివారం వరకు రోజు ఉదయం టిఫిన్లో భాగంగా ఇడ్లీ చట్నీ లేదా పొడి సాంబార్ అందిస్తారు. ఇడ్లీతో పాటు సోమవారం, గురువారం పూరీ కుర్మా, మంగళవారం, శుక్రవారం ఉప్మా చట్నీ, బుధవారం, శనివారం పొంగల్ చట్నీ, మిక్చర్ అందుబాటులో ఉంటాయి. ఇడ్లీ వద్దనుకునేవారు ప్రత్యామ్నాయంగా పూరి, ఉప్మా, పొంగల్ తీసుకోవచ్చు. ఇక సోమవారం నుండి శనివారం వరకు రోజు మధ్యాహ్నం, రాత్రి అన్నంతో పాటు కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి అందిస్తారు. వారానికోసారి ప్రత్యేక ఆహారం అందిస్తారు. 3 ఇడ్లీలు, 400 గ్రాముల అన్నం, సాంబార్, పప్పు, 100 గ్రాముల కూర, 75 గ్రాముల పెరుగు, 15 గ్రాముల ఊరగాయ అందుబాటులో ఉంటుంది. అన్నా క్యాంటీన్లు పేద, దిగువ మధ్య తరగతి వారితో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నాయి. అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలామంది టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్లను సొంతంగా నిర్వహించారు. తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 2 సంవత్సరాల పాటు 2 చోట్ల అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి వాటిని కొనసాగించారు. ప్రజల సెంటిమెంట్ గ్రహించిన టీడీపీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్టుగానే ప్రారంభించింది. అన్నా క్యాంటీన్ భోజనం బాగుంది, సూపర్గా ఉంది. పేదవాళ్ళకి 5 రూపాయలకి భోజనం
చాలా ఆనందంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. చాలా బాగుంది భోజనం. ఐటమ్స్ సాంబారు, పెరుగు, కూర, పచ్చడి చాలా బాగుంటాయి. మాది దుగ్గిరాల మండలం పేర్లపూడి గ్రామం అండి. మేము ఏడ రోజువారీ పని చేసుకుని బతికే వాళ్ళము. చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. పేదలకు ఎంతోమంది అన్నదానం తింటా బాగా ప్రోత్సహిస్తున్నాడు మాలాంటి వాళ్ళకి. నాది నందివేలుగు గ్రామం, తెనాలి తాలూకా. నేను ఆటో డ్రైవర్ని. మేము ఇక్కడ ఈ భోజనం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.